ఇక ప్రేమ్ గాంధీ గారు బీజేపీ సీనియర్ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రేమ్ గాంధీ గారు, పొత్తులో భాగంగా మొన్న అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిశారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. కానీ పొత్తులో భాగంగా కొన్ని చోట్ల టీడీపీకి కేటాయించినటువంటి టీడీపీ ఎన్నో సంవత్సరాల తర్వాత పాగా వేసుకున్నటువంటి ఆ యొక్క సీట్లను మాత్రం ఇప్పుడు పొత్తులో భాగంగా వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సీట్లలో తెలుగుదేశం క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సహకరిస్తుందా? ప్రేమ్ గాంధీ గారు తప్పకుండా ఆ విషయంపై ముందుకు రావాల్సినటువంటి అవసరం ప్రధానమైనటువంటి 3 పార్టీలకు ఉన్నది. ఎందుకంటే ఆ ఉమ్మడి శత్రువు అయినటువంటి జగన్ ని మనము ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలనేటువంటి అంశం వచ్చినప్పుడు అందరూ త్యాగం చేయాల్సిన అవసరం ప్రధానమైనటువంటి పార్టీలకు, తర్వాత వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థానంలో మనం ఒక్కొక్క పార్టీ, ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒక్కొక్కరికి 175 మంది స్థానాలు అవసరం ఉంటుండే. 175 మంది చాట్లలో అందరికి అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ 3 పార్టీలు ఏకమయ్యే వరకు సుమారు 350 మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి 350 మంది నాయకులు భంగపాటు కలగడం సర్వసాధారణం. అయితే ఇలాంటి సమయంలోనే నాయకులు కానీ, పార్టీలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అర్థం చేసుకొని పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం అందరికి ఉన్నది. ఎందుకంటే ఉన్నటువంటి శత్రువుని ఢీకొనాలనుకునేటువంటి అంశం ఉన్నప్పుడు బలంగా అందరం ఏకమై బలంగా ఢీకొనాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. అయితే అందులో టీడీపీ పాత్ర ఉండొచ్చు, లేదా జనసేన పాత్ర ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమన్వయం పాటించి ఇప్పుడు గెలుపుకు దిశగా ప్రయాణం చేయాలి తప్ప ఎక్కడ కూడా నాకు రాలేదు నీకు రాలేదు అంటే అంతర్గత కలహాల వల్ల నష్టమే జరుగుతుందని లాభం ఎక్కడ కూడా జరగదు. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పారు ఉమ్మడి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీని గద్దె దించాలనేటటువంటి ప్రయత్నంలో కొంతమంది త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పాగా వేసుకొని గతంలో మంత్రిగా చేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు టికెట్ రావట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మనోభావాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అంటే ఇంకా భవిష్యత్తులో వేరే పార్టీ వచ్చి ఇక్కడ పాగా వేస్తే మా పరిస్థితి ఏంటి అనే విధంగా వాళ్ళు ఉండరా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అది ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎవరైతే ఇప్పటి వరకు అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని దించాలనేటువంటి ఆలోచన ఉంటున్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏకమైనప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ అధినాయకత్వాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. ఏదైతే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించి ఆయన నిర్ణయాన్ని ఫాలో కావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి అందరూ శిరోధారంగా అయినటువంటి నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులు ఉంది. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే మా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి ఆలోచన లేకపోతే వారి ఆలోచన విధానానికి అందరూ కూడా సమన్వయం ఉండి మనం అనుకుంటున్నటువంటి 175 స్థానాల్లో అభ్యర్థి బాధ్యత అందరిపైన ఉంది. కాకపోతే వాతావరణం వస్తే నిజంగా కూడా చెప్పాలనుకుంటే అన్ని పార్టీలు అన్ని చోట్ల బలంగా ఉండేవి. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి వాతావరణం ఉంది. గ్రామీణ వాతావరణంలో టీడీపీకి వాతావరణం ఉంది. కొన్ని గ్రామీణము అది కాకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. అది ఇవన్నీ కలవడము, అన్ని ఏకమయ్యి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని దించాలనే లక్ష్యంగానే పనిచేయాలి తప్ప మనము ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళు నేను నా నియోజకవర్గం నా బలం తగ్గుతాయి, నా ఆలోచన నాకు తగ్గుతాయనేటువంటి భావం ఉంటే తప్పకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అందరం ఏకమై మన ప్రధాన శత్రువైనటువంటి వైఎస్ఆర్సీపీని గంతె దించాల్సినటువంటి అవసరం అన్ని పార్టీలకు ఉందండి. రైట్.